ఐపీఎల్ 18వ సీజన్ మార్చి 14వ తేదీ 2025 సంవత్సరం స్టార్ట్ అవబోతుంది. మీ అందరికి తెలిసిందే. ఈ ఐపీఎల్ 2025 లో ఏ ఇండియన్ స్టార్స్ యంగ్స్టర్స్ ఎవరు బాగా ఆడే అవకాశం ఉంటుందో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వీళ్ళైతే 2025 ఐపీఎల్ లో గేమ్ చేంజర్స్ గా అయ్యే అవకాశం ఉంటుంది. వీళ్ళు బాగా పర్ఫార్మ్ చేస్తే మన టీమిండియాలో డెబ్యూ చేసే అవకాశం కూడా ఉంటుంది. సో క్రికెట్ కి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ మీకు మన ఛానల్ అయితే అవైలబుల్ గా ఉంటుంది. సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. మొదటిగా అశుతోష్ శర్మ ఒకసారి ఐపీఎల్ స్టార్ట్ 14 మ్యాచ్లు ఆడితే 189 రన్స్ చేశాడు. అలాగే 27 యావరేజ్ ఉంటే 70 స్ట్రైక్ రేట్ ఉంది. ఎక్సలెంట్ ప్లేయర్ అని చెప్పుకోవచ్చు. లాస్ట్ ఇయర్ ప్రూవ్ చేసుకున్నాడు తన కెపాసిటీ ఏంటో. ఈసారి 2025 లో ఢిల్లీ రావడం జరుగుతుంది. ఇక మరో ప్లేయర్ విషయానికి వస్తే ఆయుష్ బడోని. ఇతను ఐపీఎల్ స్టాట్స్ అయితే ఒకసారి చూద్దాం. 42 మ్యాచ్లు ఆడితే 634 రన్స్ చేశాడు. అతని యావరేజ్ 24.4, అలాగే స్ట్రైక్ రేట్ 135 ఉంది. ఇతను ఎక్సలెంట్ పర్ఫామ్ చేస్తున్నాడు. రీసెంట్ గా డొమెస్టిక్ సర్క్యూట్ లో కూడా చాలా అద్భుతంగా ఆడుతున్నాడు అని చెప్పాలి. సో ఇతను కానీ బాగా పర్ఫార్మ్ చేస్తే మన టీమిండియాకి డెబ్యూ చేసే అవకాశం ఉంటుంది. అలాగే ఇతను ఎక్కువగా స్లో పిచెస్లో అయితే బాగా ఆడే అవకాశం ఉంటుంది. చూస్తాం 2025 లో గేమ్ చేంజర్ అవుతాడో లేదో. ఇక మరో ప్లేయర్ నితీష్ రాణా గురించి తన ఐపీఎల్ స్టాట్స్ ఒకసారి చూస్తే 108 మ్యాచెస్ కే 2636 రన్స్ చేశాడు. అలాగే తన యావరేజ్ 26.6 ఉంది. అలాగే స్ట్రైక్ రేట్ 135 ఉంది. ఎక్సలెంట్ ప్లేయర్ అని చెప్పుకోవచ్చు. మెయిన్లీ ఎక్స్పీరియన్స్డ్ వన్ డౌన్ బ్యాట్స్మెన్ అయితే రాజస్థాన్ రాయల్స్ కి అయితే దొరికాడని చెప్పుకోవచ్చు. చూడాలి 2025 లో ఎలా పర్ఫార్మ్ చేస్తాడో. ఇక మరో ప్లేయర్ యంగ్ ప్లేయర్ సూర్యవంశీ, వైభవ్ సూర్యవంశీ. ఇతనైతే T20 క్రికెట్ ఎక్కువ ఆడలేదు, కానీ అతను ఆడిన 7 మ్యాచ్ లో 216 స్ట్రైక్ రేట్ ఉంది. ఎక్సలెంట్ ప్లేయర్ అని చెప్పి మెయిన్లీ రాజస్థాన్ రాయల్స్ అయితే ఈ ప్లేయర్స్ ని బాగా గ్రూమ్ చేసుకుంటుంది. లైక్ శాంసన్ గానీ, సంజు శాంసన్, అలాగే ఎస్ఎస్వి జైస్వాల్, చాలా ప్లేయర్స్ అయితే వాళ్ళైతే గ్రూమ్ చేసుకుంటారు. అలాగే ఇంకో ప్లేయర్ విషయానికి వస్తే నెహాల్ వదీరా. పంజాబ్ కింగ్స్ అయితే ఇతనైతే 4.5 కోట్లు పెట్టుకుని 20 మ్యాచెస్ ఆడితే 350 రన్స్, అలాగే 23.3 యావరేజ్ ఉంటే 140 స్ట్రైక్ రేట్ ఉంది. ఎక్సలెంట్ ప్లేయర్ అవుతాడు నెహాల్ వదీరా. పంజాబ్ కింగ్స్ వాళ్ళు బాగా ఉపయోగించే 2025 లో గేమ్ చేంజర్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. ఇక ఇంకో మెయిన్లీ వాళ్ళు సెకండ్ హాఫ్ లో సెమీఫైనల్స్ కి రావడం, ప్లేయర్స్ రావడంలో ఇతనైతే క్లియర్ రోల్ ప్లే చేశాడని చెప్పుకోవచ్చు. 2025 లో ఇతని పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో చూడాలి. ఇతను కానీ బాగా ఆడితే వాళ్ళు ఈసారి కూడా ప్లేయర్స్కి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఒకసారి తన స్టార్ట్ చూసుకుంటే 27 మ్యాచెస్ కి 158 స్ట్రైక్ రేట్ ఉంది. ఎక్సలెంట్ ప్లేయర్ అని చెప్పుకోవచ్చు. ఇక మరో ప్లేయర్ ముంబైకి చెందిన ఈ ప్లేయర్ ఎక్సలెంట్ ప్లేయర్ అని చెప్పుకోవచ్చు. రాబిన్ మింజ్. ఇతనైతే ఈసారి 2025 లో ముంబై తరపున ఆడబోతున్నాడు. మోస్ట్లీ ఇతనైతే డెబ్యూ చేసే అవకాశాలు అయితే పుష్కలంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇతనైతే వికెట్ కీపర్ ప్లస్ బ్యాట్స్మెన్ అనమాట. వికెట్ కీపర్ బ్యాట్స్మెన్. ఇతనైతే ఫినిషర్ రోల్ అయితే తీసుకుంటాడు. ఎక్సలెంట్ ప్లేయర్ అని చెప్పుకోవచ్చు. మెయిన్లీ పవర్ హిట్టింగ్ చేయడంలో అమోఘం అని చెప్పుకోవచ్చు. ఒకసారి తన స్టార్ట్ చూసుకుంటే 7 మ్యాచెస్ ఆడితే 67 రన్స్, అలాగే 16.8 యావరేజ్ ఉంటే 181 స్ట్రైక్ రేట్ ఉంది. ఎక్సలెంట్ ప్లేయర్ అని చెప్పుకోవచ్చు. మెయిన్లీ ఫినిషింగ్ రోల్ అయితే గట్టిగా ఇవ్వతాడు. ఇక మరో ప్లేయర్ నమందీర్. ఇతనైతే లాస్ట్ ఇయర్ 2024 లో ముంబైకి ఎక్సలెంట్ ఫినిషింగ్ అయితే ఇవ్వడం జరిగింది. ఈసారి ఎలా ఆడతాడు చూడాలి. ఒకసారి తన స్టార్ట్ చూసుకుంటే 7 మ్యాచెస్ ఆడితే 140 రన్స్, అలాగే 23.3 యావరేజ్ ఉంది. 177 స్ట్రైక్ రేట్ ఉంది. ఎక్సలెంట్ ప్లేయర్ అని చెప్పుకోవచ్చు ముంబై తరపున. ఈసారి 2025 లో గేమ్ చేంజర్ అవుతాడో లేదో చూడాలి. ఇక మరో ప్లేయర్ సన్ రైజర్స్ హైదరాబాద్ ఈసారి అయితే ఇతను కొనుక్కోవడం జరిగింది. అభినవ్ మనోహర్. ఇతనైతే ఎక్సలెంట్ ప్లేయర్. లాస్ట్ టైం గుజరాత్ తరపున కూడా ఎక్సలెంట్ గా పర్ఫార్మ్ చేశాడు. సార్ తన స్టార్ట్ చూసుకుంటే 19 మ్యాచెస్ 231 రన్స్, 16.5 యావరేజ్ ఉంటే స్ట్రైక్ రేట్ 132 ఉంది. భారీ హిటర్ అని చెప్పుకోవచ్చు. మెయిన్లీ క్లాస్ అయితే ఎక్సలెంట్ సపోర్ట్ ఇచ్చే అవకాశాలు అయితే చాలా. అతనైతే ఎక్సలెంట్ గా పర్ఫార్మ్ చేసి 2025 లో సన్ రైజర్స్ అయితే గేమ్ చేంజర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక మరో ప్లేయర్ విషయానికి వస్తే అన్షుల్ కామోజ్. సిఎస్కే కి చెందిన ఈ ప్లేయర్ అయితే సిఎస్కే వాళ్ళు ఈసారి 2025 ఐపీఎల్ ఇతనైతే బై చేయడం జరిగింది. ఒకసారి తన స్టార్ట్ చూసుకుంటే 2024 లో 3 మ్యాచెస్ ఆడితే ఆడిన తక్కువ మ్యాచెస్ 11 అయినప్పటికీ ఇతనైతే ఎక్సలెంట్ బౌలర్ అని చెప్పుకోవచ్చు. మెయిన్లీ ఇతనైతే AK-47 మరిస్తారు. మెయిన్లీ చాలా పవర్ ప్లే బౌలర్. అలాగే సో ఇది 2025 ఐపీఎల్ లో గేమ్ చేంజర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి యంగెస్ట్ మన ఇండియన్. సో ఈ వీడియోలో అయితే వీళ్ళనే మాట్లాడుకుందాం. మీకు తెలిసిన ప్లేయర్లు ఎవరైనా ఉంటే ఇంకా కింద కామెంట్ చేయండి. వాళ్ళకైతే సెపరేట్ వీడియో చేద్దాం. టాప్ 10 టీమ్స్ అయితే వీళ్ళ దగ్గర ఉన్న ప్లేయర్స్ ఎక్సలెంట్ పర్ఫార్మ్ చేసే అవకాశాలు ఉంటాయి. సో 2025 లో గేమ్ చేంజర్ అయ్యే అవకాశాలు ఉండి, అలాగే మన టీమిండియాకి డెబ్యూ చేసే అవకాశాలు అయితే వీళ్ళకి చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఇక్కడ వరకు వీడియో చూసినందుకు థ్యాంక్స్. అలాగే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.